1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే వంశీ గారు. నమస్తే రాధ గారు. ఈ కాలంలో మంచి పనికి రాదు, నువ్వు ఎంత చెడిపోతే నువ్వు అంత బాగా ఎదుగుతా ఉంటారు. అసలు దేనికి పనికి వస్తుందిరా నీ మంచితనం? ఎందుకు నువ్వు బతుకుతున్నావు? నిన్ను నువ్వు హ్యాపీగా లేవు, నీ లైఫ్ లో నువ్వు ఏది సాధించలేకపోతున్నావు. మంచి మంచి అని ఎందుకు నీకు ఈ మంచి? బట్ కొంతమంది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పోగొట్టుకోలేక వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు పడినా ఆ మంచిగానే ఉంటారు. వాళ్ళలో గ్రోత్ ఉండదండి. నిజంగా వాళ్ళొక ఇల్లు కొనుక్కొనింటారు, వాళ్ళొక ఏదైనా కార్ అనుకున్న కార్ కొనుక్కొని, అన్ని త్యాగాలే. మళ్ళీ మంచిగా ఉంటారు, అందరికీ హెల్ప్ చేయాలి. కష్టాలు ఎవరికి ఉంటాయిరా అంటే ఈ మంచి వాళ్ళకే ఉంటాయి. చెడ్డ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏమన్నా అంటే దేవుడు చూసుకుంటాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వయసు అయిపోయిన తర్వాత. దేవుడు ఇవ్వాల్సిన అవసరం లే. ఆల్రెడీ మొత్తం ఆర్గాన్స్ అని వీక్ అయిపోయి ఉంటే ఓ మంచం మీదే పడి ఉంటావు. ఇక నువ్వు వయసులో అనుభవించనిది వయసు అయిపోయిన తర్వాత నీకు ఇస్తే ఏం చేస్తావు? షుగరు, బీపీలు, ఇంకెక్కువ మాట్లాడితే మంచానికి అంటుకుపోవు. సో మరి ఎందుకండి మంచి వాళ్ళకే కష్టాలు అయినా కూడా ఈ మంచి వాళ్ళు మారరు? మంచి వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేను మంచి కదా, సో నాకు కష్టాలు రాకూడదు. నేను మంచిగా చేస్తున్నా కదా, నాకెందుకు బాధలు? ఇది ఎక్స్పెక్టేషన్. మంచి వాళ్ళకు ఉండే ఎక్స్పెక్టేషన్. అందరూ మంచి వాళ్ళమని అనుకుంటారు, అందరికీ ఉండే ఎక్స్పెక్టేషన్స్. బాగుంది. కానీ మంచి వాళ్ళకు ఉండే క్వాలిటీస్, మరి మంచి వాళ్ళకు ఉండే క్వాలిటీస్లో మెయిన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఫోల్డ్ అవుతారు. ఎంత ఎక్స్టెన్సివ్గా ఫోల్డ్ అవుతారంటే మన యాక్షన్ వల్ల, మన మాట వల్ల అవతల వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అని మనం ఆగి అన్ని చూసుకొని వాళ్ళు బాధపడకుండా మాట్లాడడము, యాక్షన్ చేయడం చేస్తారు మంచి వాళ్ళు. అంతలా ఫోల్డ్ అవుతారు. దానివల్ల వానికి ఏమైనా అర్థమవుతుందా, వీళ్ళు మాకోసం ఇంత చేస్తున్నారు? వాళ్ళు ఒక మాటతో, అవమానంతో తీసేస్తారు ఇదంతా. సో ఈ ఫోల్డింగ్ ఎలా అవుతారంటే వీళ్ళు ఇన్సల్ట్స్ తీసుకుంటారు, పక్కోడు కోపం వస్తే తీసుకుంటారు, పక్కోని బాధ తీసుకుంటారు, పక్కోని కష్టాలు తీసుకుంటారు. వీళ్ళన్నీ తీసుకుని అబ్జర్వ్ చేసుకుంటారు. అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఇంటికి వెళ్ళి రాత్రి నిద్ర లేకుండా ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది మంచి వాళ్ళ క్వాలిటీ. ఎందుకంటే ఫోల్డ్ అయ్యి ఇంకా వీళ్ళ మైండ్లో ఫోల్డింగే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఏం చేస్తారు వీళ్ళు? ఎవరన్నా బాధలు చెప్పుకున్నారు అనుకోండి, వినోదలేరు. ఆ బాధలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ బాధ వీళ్ళదే. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే దాంట్లో వేలు పెట్టడం. పోనీలే, మన వాళ్ళేగా, మనం మనుషులమేగా, మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అన్ని ఫోల్డింగ్సే ఇవన్నీ. ఫోల్డ్ అవ్వడమే వీళ్ళ పని. ఇంకా తిట్టాడు, వాడేదో కోపంలో ఉండి తిట్టుంటాడులే, పోనీలే. వాడు అవమానించాడండి 100 మంది ముందు, ఏడుస్తారు. ఏడ్చి పక్కకెళ్ళి సరేలే ఏం చేస్తాం, మంచి వాళ్ళకేగా కష్టాలు, నా టైం బాగాలేదులే. ఫోల్డ్ అవ్వడమే. ఇంకా బయట ఎక్స్ప్రెషన్ ఏముండదు. ఫోల్డ్ అయ్యారు. ఫోల్డ్ అయ్యి వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చేస్తారంటే దేవుడి మీద నెట్టేయడము, లేకపోతే గ్రహాల మీద నెట్టేయడము, లేకపోతే పక్కుని తిట్టుకొని సైలెంట్ అయిపోవడము. పక్కుని తిట్టుకోరు కూడా, వీళ్ళు మంచి వాళ్ళు కదా. తిట్టుకుంటే మళ్ళా ఏమవుతుందో అన్న భయం, వాళ్ళని ఏమన్నా చెప్పిస్తే మనకేమవుతుందో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు తిట్టించుకొని, వీళ్ళు ఇన్సల్ట్ ఫేస్ చేసి, వీళ్ళు మోసగింపబడి అన్నీ వీళ్ళే చేసి లాస్ట్కి ఏం చేస్తారంటే వీళ్ళే గిల్ట్ ఫీల్ అవుతారు. వీళ్ళే గిల్టీ ఫీల్ అయ్యి నేనే తప్పు చేస్తున్నానా? ఇది తీసుకోండి, మీరు ఒక 2 ఫోల్డ్స్ చెప్పి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయండి చేయమంటారా? మీరు మంచి వాళ్ళేగా అన్నారుగా, ఒక 2 మీరు ఎందుకు ఫోల్డ్ అవుతారో ఫోల్డ్ చేయండి, చెప్పండి. ఓకే, నేను చెప్పమంటున్నా. మీరు ఎందుకు ఫోల్డ్ అవుతారు? నేను ఎందుకు ఫోల్డ్ అవుతానంటే ఖచ్చితంగా ఇందాక మీరు అన్నమాట, ఎవరికన్నా ఏదన్నా జరిగింది అనుకోండి, అది నా అనుకునే, నా పర్సనల్ గా నా ఓన్ చేసుకుంటా. చేయండి, ఫోల్డ్ చేయండి గట్టిగా. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఎవరు కూడా మనల్ని అంటే తప్పుగా ఎవరన్నా అనుకుంటే తట్టుకోలేమన్నమాట. నన్ను నేను దిగజార్చుకొని ఉండలేను. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మళ్ళీ మంచితనము కావాలి. సో ఇన్ని ఫోల్స్ అయిపోయినాయి. మరి ఎందుకు వీళ్ళు కావాలనే చేసుకునేది అంతా? వీళ్ళే పోయి పక్కన ప్రాబ్లమ్స్ లో వేలు పెట్టి నేనున్నా అంటున్నారు. వీళ్ళంతటా వీళ్ళే భరిస్తున్నారు. వీళ్ళు తెలిసే అన్ని చేస్తున్నది. మరి నాకే కష్టాలు వస్తున్నాయని ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మిస్ అవుతున్నాం మనం? ఈ మధ్యలో థిన్ గ్యాప్ లో ఏం మిస్ అవుతున్నాం అంటే వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళకి కనపడట్లా. ఇప్పుడు అది ఓపెన్ చేసి మీ స్ట్రెంగ్స్ చదవండి. ఓపెన్ కూడా అవ్వనంత టైట్ అయిపోయింది, అంతగా ఫోల్డ్ అయిపోతున్నారు. మీరు ఓపెన్ చేసినా మీ స్ట్రెంగ్త్ కనపడనన్ని ఫోల్డ్స్ పడిపోతున్నాయి మీ లైఫ్ లో. సో వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళకి కనపడట్లా.
అది వీళ్ళు ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం. ఇక్కడ ఈ మంచి వాళ్ళు ఎందుకు కష్టాల పాలు అవుతారంటే 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే కష్టాలు వాటంతటా వస్తున్నాయి, నాకు హ్యాండిల్ చేసుకోవడం రావట్లేదు. కష్టాలు నేను పోయి మరి కొని తెచ్చుకుంటున్నా. ఈ 2 ఎగ్జాంపుల్స్ లో ఎక్కడో ఒక దగ్గర మనిషి పడి మంచి వాళ్ళకే కష్టాలు ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రెండింటి గురించి మనం కొద్దిసేపు ఆగి సొల్యూషన్కి వెళ్దాం. 3వ కేటగిరీ ఉంటుంది ద డేంజరస్ కేటగిరీ. ఎంత డేంజరస్ అంటే ఇది వైరస్ కంటే ప్రమాదం. ఈ కేటగిరీలో ఏం చేస్తారంటే నాకే కష్టాలు ఉన్నాయి అని పబ్లిసిటీ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నా అండి, నేను ఇలా దిగాలుగా ఇట్లా తలకి చేతి పెట్టుకుని ఇట్లా కూర్చున్నా, పక్క నుంచి ఒక ఇద్దరు వచ్చి ఏమైంది అంత బాగానే ఉందా, వీడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు, అంతేలే మంచి వాళ్ళకే కష్టాలు ఇంకా మనకు రాకపోతే ఎవరికి వస్తాయి. ఈ సానుభూతి ఉంది చూసారా, ఈ సింపతికి అలవాటు పడిపోతారు వీళ్ళు. మామూలుగా వెళ్తుంటే వీళ్ళకి రెస్పెక్ట్ రాదు, సింపతి రాదు, వీళ్ళని ఎవడు కేర్ చేయడు. అదే వీళ్ళు ఒక దగ్గర మూలకు కూర్చొని బాధపడుతూ ఉన్నారు అనుకోండి, 10 మంది వచ్చి ఏం బాధ, ఏమైంది, సరేలే మేము ఉన్నాంలే, నువ్వు చాలా మంచిగా అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి, దేవుడే వేస్ట్, దేవుడు నీకు అన్యాయం చేస్తున్నాడు, ఈ సిగ్నిఫికెన్స్ వస్తుంది కదా, దీనికి హ్యాబిచుయేట్ అవుతారు, అడిక్ట్ అవుతారు. ఎంత అడిక్ట్ అవుతారు, ఒక సిగరెట్ ఆల్కహాల్కి ఎంత రేంజ్లో అడిక్షన్ ఉంటుందో దీనికి కూడా అంత అడిక్షన్ అయిపోయి ఇంకా వాడు బయటికి రాడు. ఏమైపోతుందంటే 2 రోజులు బాగానే ఉంటాడు, ఎవరు వీడిని కేర్ చేయట్లేదు, ఎవరు వీడిని పలకరించట్లేదు. 3వ రోజు కష్టాలు కొని తెచ్చుకుంటాడు లోపల నుంచి, ఏముండవు, కొని తెచ్చుకుని కూర్చొని బాధగా కూర్చుంటాడు అనమాట. బాధ కూర్చోగానే ఇద్దరు వస్తారు, ఇది బాగుంది, వీడు సొల్యూషన్ వైపు అడుగు వేయడు ఇంకా, ఎందుకంటే ఇది బాగుంది కదా. ఇది డేంజరస్ కేటగిరీ. ఇంకా వీని లైఫ్ అక్కడే అయిపోతుంది. సో ఇప్పుడు ఆ మిగతా 2 కేటగిరీలు అనుకున్నాం కదా, మరి ఏం చేయాలి? ఇప్పుడు కష్టాలు వాటంతటవి వస్తున్నాయి, నాకు హ్యాండిల్ చేసుకోవడం రావట్లేదు. కష్టాలు వాటంతటవే అందరికీ వస్తాయి, నీకెందుకు హ్యాండిల్ చేసుకోవడం రావట్లేదు? ఫోల్డింగ్స్ ఎక్కువైనాయి, సో నీ స్ట్రెంగ్త్ కనపడట్లేదు. మనము ఎప్పుడు చెప్పుకునే యాక్టివిటీ ఒకటి చేయొచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు, నీ స్ట్రెంగ్త్ రాసుకోవడం. ఇది ఎవరికి కష్టాలు వస్తున్నాయి బట్ నాకు హ్యాండిల్ చేయడం రావట్లా, వీళ్ళు ఏం చేయాలంటే స్ట్రెంగ్త్ రాసుకోవాలి. నా స్ట్రెంగ్స్ ఏంటి, నా కాన్ఫిడెన్స్, నా పిల్లలు, ఎక్సెట్రా రాసుకొని అచీవ్మెంట్స్ కూడా రాసుకోవాలి. చిన్నప్పటి నుంచి నేను ఏం సాధించా రాసుకొని అద్దం ముందు కూర్చొని వీటిని చదివి ఫీల్ అవ్వాలి. మనం బ్రెయిన్కి ఇస్తున్న మెమొరీ అనమాట. నీ దగ్గర ఈ స్ట్రెంగ్స్ ఉన్నాయి, నీ దగ్గర ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇవి మనము రోజు దానికి ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే సడన్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ దగ్గర ఈ స్ట్రెంగ్స్ ఉన్నాయి తీసుకొని కొట్టు. నీ దగ్గర బాణాలన్నీ రెడీగా ఉన్నాయి అండి, ఎక్కడో లేవు, ఎక్కడో బాణాలు ఉంటాయి, ఎక్కడో లేకుండా నీ దగ్గరనే రెడీగా ఉన్నప్పుడు తీసుకొని కొట్టేస్తావు. చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతారు ఇది చెప్పినప్పుడు, అన్నీ నా బ్రెయిన్ లో ఉన్నాయి కదా, స్పెషల్ గా నేను మళ్ళీ చేసి చదవడం. మనం వింటుంటాం కదా, 1000 శిథిలాల కింద 1000 సంవత్సరాల కింద విగ్రహాలు దొరికినాయి అది ఇదని. మరి ఉన్నాయిగా, నీకు ఎందుకు కనపడట్లా? నువ్వు తవ్వి తీస్తే కదా దొరికింది అది. ఇది అంతే. నేను బ్రెయిన్ అడవితో పోల్చా ఒకసారి. నువ్వు అడవిలోకి వెళ్ళి నీకు కావాల్సింది ఏదో తెచ్చుకొని పైకి తీసుకొస్తే కానీ నీకు కనపడదు బ్రెయిన్. ఇప్పుడు ఇది కూడా అంతే, నువ్వు నా అచీవ్మెంట్స్, నీ గోల్స్, లేకపోతే నీవు సాధించినవి, నీ స్ట్రెంగ్స్ అన్ని లోపల ఉండిపోయినాయి, పైన ఫోల్డింగ్స్ కవర్ చేసేసిన దాన్ని. మనం ఏం చేయాలి, అన్ఫోల్డ్ చేసి ఆ స్ట్రెంగ్స్ని బయటికి తీసుకొచ్చి మనం చదువుకొని బ్రెయిన్కి గుర్తు చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వచ్చిన ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసుకోగల శక్తి వస్తుంది బ్రెయిన్కి. సరే, నా అంతటి నేను పోయి కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్, వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఎవరికి ప్రాబ్లం వచ్చినా దానిలో లీనమైపోయి వీళ్ళకి చేతగాకపోయినా సహాయం చేయడాలు, ఓవర్ కంట్రిబ్యూట్ చేయడాలు, ఓవర్గా ఎంపతి సింపతి చూపించేసేయడాలు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళడం, గిల్ట్లోకి వెళ్ళడం, వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోతున్నానే అన్న గిల్ట్లోకి వెళ్ళడం, మీ రకరకాలుగా వెళ్ళిపోతుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా, ఎందుకు డిప్రెషన్లోకి కొంతమంది క్లయింట్స్ వచ్చి డిప్రెషన్ అంటారు. తవ్వితే ఏమైందంటే వీడు అనుకున్నంతగా వేరే వాళ్ళకి సహాయం చేయలేక డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. మరి వీని దగ్గర ఏమైనా ఉందా అంటే ఏం లేదు అక్కడ, కానీ చెయ్యాలన్న ఆశ మాత్రం చాలా ఉంది. మరి అప్పుడు 2 చేయొచ్చు, నువ్వు సంపాదించినా చేయొచ్చు, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, న్యూట్రల్గా ఏం చేయాలంటే నేను ఎక్కడున్నా, నేను ఎంత చేయొచ్చు, ఈ బ్యారియర్ తెలిసి ఉండాలి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, నేను 10 రూపాయలు దానం చేయగలను అంతే. ఇప్పుడు నీతో జర్నీ చేసి నీ పెయిన్ అంతా నేను తీసుకొని నేను రిజాల్వ్ నేను చేయలేను చెప్పేసేయండి డైరెక్ట్గా, నాతో అంతవరకు కాదండి, నా వరకు ఇంత హెల్ప్ అవుతుంది చేస్తా.
మంచితనం ఏం చేపిస్తుంటది అంటే చెయ్యిరా చెయ్యి ఏం మనుషులేగా చెయ్యి, మనం కాకపోతే ఎవరు చేస్తారు? మనిషే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒకసారి చెప్పా, గుర్తుంది నాకు. బ్లడ్ బ్యాంక్కి ఒకడు ఐసీలో ఉన్నాడండి. ఓ పాజిటివ్ ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, నాది అదే. పోయి కూర్చున్నా నేను అక్కడ, నా బ్లడ్ తీసుకోండి. మంచోని నేను, నా బ్లడ్ తీసుకోండి. నర్స్ అన్నది రండి టెస్ట్ చేద్దాం. టెస్ట్ ఎందుకండి, రండి టెస్ట్ చేద్దామని టెస్ట్ చేసి నువ్వు మీరు తీసుకోమండి, ఆ క్రిటేరియాస్ మ్యాచ్ అవ్వట్లేదు, మీరు తీసుకోము. అదేంటండి, నేను బ్లడ్ ఇస్తానంటే తీసుకొని అంటున్నారు. వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది. వీడు మంచితనంగా ఇవ్వచ్చేమో, బట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఆల్రెడీ వాడు బెడ్ మీద ఉన్నాడు, వీని బెడ్ మీదకి పంపాలా ఇప్పుడు? కాదు కదా, వాడిని సేవ్ చేయడం ఇంపార్టెంట్, ఇద్దరిని కలిపి బెడ్ మీదకి పంపడం కాదు వాళ్ళ అది. సో ఎక్కడ దాకా చేయగలము, నేను బ్లడ్ ఇవ్వలేను అని నాకు తెలిసినప్పుడు మూసుకొని కూర్చోవాలి. నువ్వు ఇవ్వలేవు, మరి నీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, అక్కడ తగ్గాలి. ఇట్లా బలవంతంగా ఇచ్చేసి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. సో తగ్గాలి. నేనేంటి, నేను ఎంతవరకు చేయగలను, అక్కడ ఆగడం నేర్చుకోవాలి. అవేర్నెస్ ఉండాలి. నేనేంటో అవేర్నెస్ ఉన్నప్పుడు నేను ఆగిపోతా. నో చెప్పగలగాలి. ఎగ్జాక్ట్లీ. నన్ను వచ్చి మీరు మంచి వాళ్ళు కాబట్టి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి నాకు హెల్ప్ కావాలి, ఈ హెల్ప్ కావాలి, నో నాకు అది వీలు అవ్వదు, సారీ. దీనివల్ల వీళ్ళు మంచితనం ఏం చేస్తుందంటే, వాళ్ళు హట్ అవుతారేమో నో చెప్తే. వాళ్ళు నో చెప్తే హట్ అవుతారు అంతే. నువ్వు ఎస్ చెప్తే నువ్వు చచ్చిపోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. నువ్వు ఎస్ చెప్పావండి, వాళ్ళకి హెల్ప్ చేసావు, వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. ఎస్ చెప్పడం వల్ల మీరేమన్నా బాగుపడుతున్నారా అని చూసుకోండి, సరిపోతుంది. లేదు బాగుపడకపోయినా సరిలేదు, మీరు ఎలా ఉన్న వాళ్ళు అలా ఉంటున్నారా? ఉండరు వీళ్ళు మంచి వాళ్ళు. వాళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళు కూరుకుపోవడం, వాళ్ళ పెయిన్ అంతా తీసుకొని వీళ్ళు తీసుకోవడం. వీళ్ళకి లాస్ట్కి ఏమవుతుందంటే, అనవసరంగా హెల్ప్ చేశానా, 2 రకాల గిల్ట్లోకి వెళ్తారు. ఒకటి, చేయలేకపోతున్నామేమో అన్న గిల్ట్లోకి వెళ్తారు, వీళ్ళ టాప్ దాంట్లో. చేశాక అనవసరంగా చేశానా, నేను ఖరాబ్ అయిపోతున్నానేమో అన్న గిల్ట్లోకి, ఎందుకంటే వాడు ఆనందంగా ఉంటాడు కదా తర్వాత. ఈ 2 రకాల గిల్ట్లోకి వీళ్ళు వెళ్తారు అనమాట. క్లియర్ కట్ బౌండరీస్ పెట్టడం, నా బౌండరీ ఇంతే. మనం ఎమోషనల్గా పక్కోడు మనల్ని ఏమన్నా అంటుంటే మనం డిఫెండ్ చేసుకోవడానికి ఒక బౌండరీ పెట్టాలి అనుకున్నాం. మన లోపల నుంచి కూడా ఒక బౌండరీ పెట్టాలి. నువ్వు ఇంతే, నీ లిమిట్ ఇంతే, ఇది దాటి నువ్వు వెళ్ళొద్దు అనే బౌండరీ మనం కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే, గాలికి పోయే గంప తగిలించుకోవడం అంటారు కదా, అవి కాకుండా ఉంటాయి. రైట్. నిజంగా మంచి వాళ్ళకి ఆల్రెడీ కష్టాలు అన్నప్పుడు కష్టాలను కొని తెచ్చుకోకుండా ఉండడమే ఉత్తమం. అంతే. దాన్ని కొని తెచ్చుకొని దేవుని మీద వేసి గ్రహాల మీద తిట్టి ఎందుకండి అనవసరంగా. సూపర్ అండి, థ్యాంక్ యూ.